సామర్పూర్ అనే ఒక ఊరిలో వింధ్య తన అమ్మ నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన తండ్రికి అదే ఊరిలో ఒక చిన్న పంట పొలం ఉండేది. అక్కడ అతను పంట పండించి పండిన పంటను బజార్లో అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన కొంచెం డబ్బులతో అతని ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు. నిజానికి వాళ్ళు పేదవాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ళ కూతురు వింధ్యాని మొదటి నుంచి మంచి స్కూల్లో చదివించాలని నిర్ణయించుకుంటారు. అలా తను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటుంది అని. తల్లి వింధ్య, ఇదిగో నీ క్యారేజ్ బాక్సు. ఈరోజు నీకు భోజనంకి ఆలూ పరాఠా చేశాను. అమ్మా, నువ్వు శీతల్ ఇంకా గరిమా కోసం కూడా ఆలూ పరాటా ప్యాక్ చేసావు కదా. నీకు తెలుసు కదమ్మా, నీ చేతి ఆలూ పరాటా అంటే వాళ్ళిద్దరికీ ఎంత ఇష్టమో అని. హా నాకు కూడా తెలుసు తల్లి. నా చేత్తో చేసిన ఆలూ పరాటాలంటే వాళ్ళకి చాలా ఇష్టమని. నువ్వేం దిగులు పడకు, నేను మీ ముగ్గురికి కూడా సరిపడా ప్యాక్ చేశాను. అలా వింధ్య తన బ్యాగ్ ఇంకా క్యారేజ్ బాక్స్ తీసుకుని స్కూల్కి బయలుదేరుతుంది. స్కూల్కి చేరుకోగానే వింధ్య నేరుగా వెళ్ళి తన స్నేహితుల దగ్గర కూర్చుంటుంది. మేమిద్దరం ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురుచూస్తున్నామో తెలుసా? ఎందుకు నీకు ఈరోజు ఇంత ఆలస్యమైంది? నీకు తెలుసు కదా, ప్రతిరోజు స్కూల్కి రాగానే మనం ముగ్గురం ఆడుకుంటామని. నీకోసం ఎదురుచూస్తే మేము కూడా ఆడుకోలేదు ఈరోజు. అరే, మీరిద్దరూ నా మీద కోప్పడ్డం ఆపుతారా? నేను స్కూల్కి రావడానికి ఎందుకింత లేట్ అయిందో కానీ మీకు తెలిస్తే మీరస్సలు నా మీద కోప్పడకుండా శాంతం అయిపోతారు తెలుసా? అయితే మాకు కూడా చెప్పు, ఎందుకు లేట్ అయిందో నీకు? ఈరోజు అమ్మ మన ముగ్గురి కోసం ఆలూ పరాటా చేసి పంపించింది. ఆ కారణంగానే నేను స్కూల్కి రావడం లేట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు కోపంగా ఉన్నారా? నిజానికి ఆంటీ ఆలూ పరాటా చేసి చాలా మంచి పని చేశారు. లేదంటే ఈరోజు మాకొచ్చిన కోపానికి మా చేతుల్లో చచ్చుంటావు నువ్వు. అలా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఇంతలో లంచ్ టైం అవ్వగానే ముగ్గురు చేతులు కడుక్కొని వాళ్ళ లంచ్ బాక్స్లో ఓపెన్ చేసి కూర్చుంటారు. ఈరోజు మేము మా లంచ్ బాక్స్లో తర్వాత తింటాము. ముందైతే ఆలూ పరాటాను తినేయాలి. ఆంటీ చేత్తో చేసిన ఆలూ పరాటా తిని అసలే చాలా రోజులవుతోంది. అలా వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ తింటూ ఉంటారు. ఇంతలో కొంతమంది క్లాస్ పిల్లలు అక్కడికి వస్తారు. మీరిద్దరూ కూడా మాలాగానే డబ్బును ఇంట్లో నుంచే కదా వస్తారు. కానీ అయినప్పటికీ ఈ పూర్ గర్ల్తో కూర్చొని లంచ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదా? ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు? మన స్టేటస్ వేరు, అలానే ఆ పేద పిల్లకి అసలు స్టేటస్సే ఉండదని. మీరిదంతా మాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏంటి ఇదంతా మాకు ఫ్రీగా చెప్పమని? ఇక్కడ మీ ఫ్రీ అడ్వైస్లు ఎవ్వరికీ అక్కర్లేదు. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇక్కడ అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది మాకు వింధ్యాకి ఉన్న ఫ్రెండ్షిప్పే. దాని గొప్పతనం మీకెప్పటికీ అర్థం కాదు. అందుకని మీరిక్కడి నుంచి మీ నోర్లు మూసుకొని వెళ్ళిపోండి. మీ అందరికీ చెవుడుందా ఏంటి? శీతల్ చెప్పింది కదా, పోండి ఇక్కడి నుంచి. హా వెళ్తున్నాం. అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడాలనే కోరిక నాకేం లేదులే. ఛీ! అలా శీతల్ వాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుంచి తరిమేస్తుంది. ఆ తర్వాత శీతల్ వింధ్య ఇంకా గరిమాతో ఇలా అంటుంది. సరే వినండి, మీకు గుర్తుంది కదా రేపు నా బర్త్డే అని. అది కాక రేపు సండే కాబట్టి నేను ఎలాగో నా బర్త్డేని స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేను. అందుకని మీరిద్దరూ నా బర్త్డే పార్టీకి మా ఇంటికి రావాల్సిందే. చూడు వింధ్య, నీకు ముందే చెప్పేస్తున్నా, నువ్వు కిందటి సంవత్సరం కూడా నా బర్త్డే పార్టీకి వచ్చిందే లేదు. ఒకవేళ ఈసారి కూడా నువ్వు నా బర్త్డే పార్టీకి రాలేదనుకో, నేను చాలా చాలా బాధపడతాను. గుర్తుంచుకో, నీతో అస్సలు ఇంక మాట్లాడను కూడా నేను. సరే అమ్మా, సరే, నేను తప్పకుండా నీ బర్త్డే పార్టీకి వస్తానులే. నువ్వు ప్రతి విషయానికి నా మీద అలగటం బాగా నేర్చుకున్నావు ఈ మధ్య. స్కూల్ అయిపోయిన తరువాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజున వింధ్య శీతల్ బర్త్డే పార్టీకి వెళ్ళటానికి తయారవుతూ ఉంటుంది. అమ్మా, నేను బానే ఉన్నాను కదా? అవును తల్లి, నువ్వు ఇంకా నీ బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇదిగో తీసుకో, నేను శీతల్ బర్త్డేకి నా చేతులతో స్వీట్ తయారు చేశాను. ఎలానో నా చేతితో చేసిన స్వీట్ అంటే తనకి బాగా ఇష్టం కదా, ఈరోజు ప్రత్యేకంగా తయారు చేశాను. అరే వా అమ్మా, నువ్వు శీతల్ కోసం స్వీట్ తయారు చేశావా? నేను ఈ విషయం శీతల్కి చెప్పగానే తను ఎంత సంతోషిస్తుందో తెలుసా? నీ చేతి స్వీట్ అంటే తనకి కూడా చాలా ఇష్టమమ్మా. సరే అమ్మా, ఇంక నేను బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను. అలా వింధ్య శీతల్ కోసం ఒక డబ్బా నిండుగా స్వీట్స్ని ప్యాక్ చేసి తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది చుట్టాలు మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటారు. అలానే శీతల్ కోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తారు. వింధ్య వాళ్ళందరి బట్టలు చూసిన తరువాత ఒక్కసారిగా తన్ని తను చూసుకోవటం మొదలు పెడుతుంది. ఇక్కడికందరూ చాలా మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా నేను శీతల్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందంటే అనవసరంగా నా వల్ల శీతల్కి అవమానం కలుగుతుంది. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను. అరే వింధ్య, నేనెంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? సరే ఇలా త్వరగా రా. నువ్వు నేను ఇంకా గరిమా కలిసి నా కేక్ కట్ చేద్దాం. మీ ఇద్దరి గోల్లో పడి నేను ఇప్పటివరకు కేక్ కూడా కట్ చేయలేదు.
అరే తల్లి శీతల్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బర్త్డే కేక్ అంటే బర్త్డే చేసుకునే వాళ్ళే కట్ చేయాలి. ఇందులో వింధ్య నీతో కలిసి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు కావాలి అంటే గరిమాతో కలిసి కేక్ కట్ చేయి, సరేనా? కానీ మమ్మీ, నేను గరిమాతో కలిసి కేక్ కట్ చేయొచ్చు అంటే మరి వింధ్యాతో కలిసి ఎందుకు కట్ చేయకూడదు? నాకు నువ్వు చెప్పే మాటలు ఏం అర్థం అవ్వట్లేదు మమ్మీ. నేను నా కేక్ వాళ్ళిద్దరితో కలిసే కట్ చేస్తానంతే. నువ్వు రా వింధ్య. శీతల్ అలా మారం చేసి వింధ్య ఇంకా గరిమాతో కలిసి కేక్ని కట్ చేస్తుంది. కానీ వింధ్య పేద అమ్మాయి అవ్వటంతో శీతల్ ఇంకా గరిమా అమ్మా నాన్నలకు వింధ్య అలా అక్కడికి రావటం ఇష్టమే లేదు. వాళ్ళ కూతురు వింధ్యాతో స్నేహం చేయడం కూడా అస్సలు నచ్చదు వాళ్ళకి. అలా అక్కడ కేక్ కట్ చేయడం పూర్తయిన తరువాత శీతల్ ఇంకా గరిమా అమ్మలు వాళ్ళని గదిలోకి తీసుకొని వెళ్తారు. శీతల్, తనతో కలిసి నిన్ను కేక్ కట్ చేయొద్దని చెప్పాను కదా, అయినా సరే నువ్వు నా మాట వినలేదు. అరే మీరే కాదు, నేను కూడా ఎన్నిసార్లు ఈ గరిమాకి చెప్పాను ఆ వింధ్యతో కలిసి ఉండొద్దు అని. కానీ నాకు అసలు అర్థం కావడం లేదు, ఆ పేద పిల్లలో వీళ్ళకి అంతలా ఏం కనపడిందో అని. ఎక్కడికి వెళ్ళినా తను తోకలా తిప్పుకుంటారు. ఒకవేళ మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అనిపిస్తే మన స్టేటస్కి తగ్గ వాళ్ళతో చెయ్యొచ్చు కదా. అలాంటి పేదవాళ్ళకి మనలాంటి డబ్బున్న వాళ్ళతో ఎప్పటికీ స్నేహం కుదరదు. జ్యోతి ఆంటీ ఏం చెప్పారో విన్నావు కదా శీతల్. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆ వింధ్యతో పాటు అస్సలు చూడకూడదు. ఒకవేళ నువ్వు స్కూల్లో అయినా తనతో ఉంటున్నావనే విషయం నాకు తెలిసింది అంటే నేను నిన్ను స్కూల్ చేంజ్ చేసేస్తాను. కానీ మమ్మీ, ఇందులో అసలు ఏముంది? ఫ్రెండ్షిప్లో పేద ధనిక అని ఏమీ చూడరు. అయినా నాకు అర్థం అవ్వట్లేదు, పేద ధనిక అనే ఇంత భేదభావాలు ఎందుకు ఉన్నాయి? వింధ్య మాకు చాలా మంచి స్నేహితురాలు, తను లేకుండా మేము ఉండలేము. వింధ్య కేక్ కట్ చేసిన తరువాత శీతల్కి తన గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోయింది. అందుకనే తనకు ఆ గిఫ్ట్ ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే తన ఈ మాటలన్నీ వింటుందో తన చేతిలో ఉన్న స్వీట్ డబ్బా కింద పడిపోతుంది. ఆ శబ్దం విని అందరి ధ్యాస అటు మళ్ళుతుంది. అరే వింధ్య, నువ్వెప్పుడు వచ్చావిక్కడికి? ఇప్పుడే. ఇదిగో ఈ గిఫ్ట్ నీకు ఇవ్వడం మర్చిపోయాను. అమ్మ నీకోసం స్వీట్ చేసి పంపించింది. అదే నీకు ఇద్దామని వచ్చాను. నేను దీన్ని బయట టేబుల్ మీద పెడతాను. నాకింటికి ఆలస్యం అవుతుంది, నేనింక బయలుదేరుతాను. ఆ మాటలు విన్న వింధ్యాకి చాలా బాధనిపిస్తుంది. అందుకే తన స్వీట్ డబ్బాని టేబుల్ మీద పెట్టి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్లే దారంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. స్కూల్లో తనకి ఈ సంవత్సరం పూర్తయిపోయింది. అందుకనే తను వాళ్ళ నాన్నతో చెప్పి ఆ స్కూల్ మార్పించమని అడుగుతుంది. ఎందుకంటే తనకి బాగా తెలుసు శీతల్ ఇంకా గరిమ తనని ఎప్పుడూ విడిచిపెట్టరు అని. కానీ వాళ్ళు ఇలానే చేశారంటే వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న స్కూల్ మార్పించేస్తారు అని. అలా జరగడం వింధ్యాకి ఇష్టముండదు. అందుకనే తను వాళ్ళ నాన్నతో చెప్పి స్వయంగా స్కూల్ మార్పించేసుకుంటుంది. అలా స్కూల్ మారిన తరువాత వింధ్య ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళదు. అలానే వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడూ వింధ్యాని కలవటానికి కానీ తన ఇంటికి వెళ్ళటానికి కానీ ఒప్పుకోరు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. అలా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఒక రోజున గరిమా ఇంకా శీతల్ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక బండిని గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ సమయంలో వింధ్య కూడా అదే దారిలో వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరినీ రోడ్డు మీద చూసిన వింధ్య వెంటనే వాళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. చూడండి, వాళ్ళిద్దరికీ చాలా రక్తం పోయింది. అందుకని వాళ్ళకి అర్జెంటుగా బ్లడ్ కావాలి. కానీ వాళ్ళిద్దరి బ్లడ్ గ్రూప్ వేరువేరుగా ఉన్నాయి. అందుకని వాళ్ళిద్దరి కోసం వేరువేరు డోనర్‌ని వెతకాలి ఇప్పుడు. లేదా ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే వాళ్ళిద్దరికీ బ్లడ్‌ని ఇవ్వచ్చు. డాక్టర్ గారు, నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివే, కాబట్టి నేను వాళ్ళకి బ్లడ్ ఇవ్వగలను. డాక్టర్ గారు, వాళ్ళిద్దరి కోసం కేవలం మనం బ్లడ్ మాత్రమే కాదు, అందులో ఒక అమ్మాయికి లివర్ కూడా డొనేట్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో ఒక అమ్మాయికి లివర్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఓ మై గాడ్! ఒక పని చేయండి. మీరు మాతో పాటు లోపలికి త్వరగా రండి. సిస్టర్, మీరు వెళ్ళి వీళ్ళిద్దరి పేరెంట్స్‌కి త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. అలా చెప్పి డాక్టర్ వింధ్యాని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇంతలో కాసేపటికి వాళ్ళిద్దరి ఇంటి వాళ్ళు అక్కడికి వస్తారు. డాక్టర్ గారు, మా అమ్మాయికి బాగానే ఉంది కదా, వాళ్ళకేమీ అవ్వలేదు కదా? డాక్టర్ గారు, మా గరీమా ఎలా ఉంది? చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాగున్నారు. కానీ ఈ విషయంకై మీరేమైనా థాంక్స్ చెప్పాలనుకుంటే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే ఆ అమ్మాయే తన బ్లడ్‌ని డొనేట్ చేసింది. అలానే మీ అమ్మాయి శీతల్‌కి కూడా తనే లివర్‌ని డొనేట్ చేసింది. అంటే మీ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చాలా కష్టమయ్యేది. అలా ఎప్పుడైతే వాళ్ళు వింధ్యాని చూస్తారో ఒక్కసారిగా వాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది. ఏ అమ్మాయినైతే వాళ్ళు ఇప్పటి వరకు చాలా అసహ్యించుకున్నారో ఇప్పుడు అదే వింధ్య వాళ్ళ ఇద్దరి కూతుళ్ళకి, అంటే తన ఇద్దరు స్నేహితురాళ్ళకి ప్రాణం పోసింది. అది చూసిన వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడతారు. నువ్వు ఆ అమ్మాయివే కదా వింధ్య, ఒకప్పుడు మేము నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. మాకు తెలుసు ఆ రోజు నువ్వు మా మాటలన్నీ విన్నావని. అందుకే స్కూల్కి వెళ్ళడం కూడా మానేసావని. కేవలం మా కారణంగానే మీరు విడిపోయారు. కానీ అప్పట్నుంచి నువ్వు కూడా నీ స్నేహాన్ని ఏమాత్రం కూడా మర్చిపోలేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ స్నేహాన్ని నిలబెట్టుకున్నావు. నన్ను క్షమించు తల్లి వింధ్య, నేను మీకు చాలా బాధను మిగిల్చాను.
హా వింధ్య, నేను కూడా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. ఈరోజు నువ్వు గనుక లేవు అంటే మా ఇద్దరు అమ్మాయిలు మాకు ఉండేవారు కాదు. నీ మంచి స్నేహమే ఈరోజు వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడింది. నన్ను క్షమించు తల్లి, మేము నీకు చేసిన ద్రోహానికి. మరేం పర్వాలేదు ఆంటీ గారు. మీరు నాకు సారీ చెప్పకండి. నాకు మీ మీద ఏ కోపం లేదు. మీరు కేవలం మీ పిల్లల మంచి కోరారంతే. నేను మనిషిగా వాళ్ళకి దూరం అయ్యాను, కానీ నా మనసెప్పుడు వాళ్ళని అంతే ప్రేమిస్తూ ఉంటుంది. ఎలా అయితే నేను నా చిన్నప్పుడు వాళ్ళతో ఉండేదాన్నో అలా. ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఆంటీ గారు. అలా కొంతసేపటి తరువాత వాళ్ళిద్దరికీ మెలకువ వచ్చిన తరువాత వాళ్ళు వింధ్యాని నేరుగా చూసి చాలా సంతోషిస్తారు. తనే వాళ్ళ ప్రాణాలు కాపాడిందనే విషయం తెలిసిన తరువాత వాళ్ళిద్దరికీ కళ్ళల్లో నీళ్లు ఆగవు. అంతటితో వింధ్యాని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి స్నేహితుల్లా అయిపోతారు. ఇంకిప్పుడు వాళ్ళని ఎవ్వరూ విడగొట్టలేరు. అరే చంపా, పద పద, త్వరగా పద, మనకు లేట్ అయిపోతుంది. అప్పుడు చిన్నదైన చంప గదిలో నుంచి త్వరగా బయటికి వచ్చి, నాన్న, నా జడి ఇంకా పూర్తవ్వలేదు. ఓయ్ మీనా, ఎక్కడున్నావు? హా, వస్తున్నా. అలా కిచెన్లో నుంచే అరుస్తూ 2 లంచ్ బాక్స్లు తీసుకొని మీనా బయటికి వస్తుంది. వచ్చానండి. నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే చెంపకి జడవేస్తానుగా. ఆ తరువాత మీనా చంపాకి జడ వేస్తుంది. అలానే తన నల్లని అందమైన పొడవాటి జుట్టు దగ్గర ఒక దిష్టి చుక్కని కూడా పెడుతుంది. నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. చూడండి నా కూతురు ఎంత అందంగా ఉందో. తన నల్లటి పొడవైన జుట్టు దాని అందాన్ని ఇంకా పెంచేలా చేస్తుంది. అరే మీనా, ఇంక చాలు తల్లి, మాకు ఇక్కడ లేట్ అయిపోతుంది. ఏంటండి మీరు? నా కూతురు అందమైన జుట్టును పొగడకూడదా ఏంటి? అలా ఎప్పుడు అన్నాను? పొగుడుకో, నిజంగానే మన కూతురు అందంగా ఉంది కదా. ఆ తర్వాత సురేష్ చంపాని తీసుకుని తన స్కూల్ దగ్గర దింపుతాడు. ఆ తరువాత అతను తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చంపాకి ఉన్న దృఢమైన అందమైన జుట్టంటే అందరికీ ఇష్టం. అందరూ తన జుట్టుని పొగుడుతూనే ఉండేవాళ్ళు. కానీ అందులోనే కొంతమంది ఉంటారు కదా, తన శరీర నలుపుని చూసి తనని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. కొన్ని నెలల తరువాత సురేష్ ఇంకా మీనాకి అందమైన ఇంకో పాప పుడుతుంది. అలా పుట్టిన పాప చాలా తెల్లగా ఉంటుంది. మనం దీని పేరు పింకీ అని పెడదాం. సరే అండి, మనకిప్పుడు 2 కూతుర్లు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు. తనకి కొత్తగా చెల్లి రావటంతో చంప చాలా సంతోషంగా ఉంటుంది. అలా తన చెల్లిని ఎంతో ప్రేమిస్తుంది. తనెప్పుడూ పింకీతో ఆడుకుంటూనే ఉండేది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. అలా చిన్న చిన్నగా పింకీ ఎదగటంతో పాటు తన అక్కతో తనకి మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. పింకీ ముందే వచ్చిన వాళ్ళందరూ కూడా చంప అందమైన జుట్టుని పొగుడుతూ ఉండేవాళ్ళు. మొదట్లో పింకీకి కూడా ఈ విషయం చాలా నచ్చేది, తన అక్క జుట్టుని పొగుడుతున్నారు అని. కానీ మెల్లమెల్లగా తనకి చంపా మీద అసూయ మొదలవుతుంది. పింకీ స్నేహితురాలు ఎవరైతే చంపాని చూసి అసూయ పడుతుందో తను పింకీ ముందే చంపాని అవమానపరుస్తూ ఉండేది ఎప్పుడు చూసినా. చూడు పింకీ, అందరూ మీ అక్కని ఎంత పొగుడుతున్నారో. అయినా మీ అక్క అసలు అందంగానే ఉండదు. కానీ నువ్వు చూడు ఎంత అందంగా ఉంటావో. లేదు సుధా, అలా ఏం కాదు. మా అక్కనే చాలా అందంగా ఉంటుంది. తన జుట్టు కూడా చాలా అందంగా ఉంటుంది కదా. అరే పింకీ, నువ్వెంత అమాయకురాలివి. మీ అక్క ఎంత నల్లగా ఉంటుంది. కానీ నువ్వు చూడు ఎంత తెల్లగా ఉంటావో. ఒకవేళ తన జుట్టు నల్లగా ఉంటే ఏంటంట? అంతే నలుపు మొహానికి కూడా ఉంది కదా. ఈ విధంగా పింకీ స్నేహితురాలు ఎప్పుడూ తన ముందు చంపాని ఏదో ఒకటి అంటూనే ఉండేది. అదీ కాక పింకీ చూస్తుంది తన అమ్మా నాన్నకు చంప అంటేనే ఎక్కువ ఇష్టమని, అలానే తన జుట్టు మీదనే ఎక్కువ ధ్యాస పెడతారు అని. అందుకని పింకీ చంపాని చూసి ఇంకా అసూయపడుతూ ఉండేది. అలా ఒక రోజున చంపా పింకీ దగ్గరికి వస్తుంది. పద పింకీ, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. లేదు లేదు, నేను నీతో ఎక్కడికి రాను. కానీ ఎందుకని పింకీ? నువ్వు చాలా చెడ్డదానివి. నీ రంగు కూడా అచ్చం నల్లకాకిలా ఉంటుంది. నేనేమో ఇంత అందంగా ఉంటాను. నీతో ఎందుకు ఆడతాను? ఒకవేళ నీతో ఆడితే నేను కూడా నల్లకాకిలా అయిపోతానేమో. లేదు పింకీ, అలా ఏం జరగదు. ఒకరితో ఆడుకుంటేనే వాళ్ళ రంగు మారిపోదు. చూడు, నేను చిన్నప్పటి నుంచి నిన్నెత్తుకున్నాను, కానీ నువ్వింకా తెల్లగానే ఉన్నావు కదా. నేనొకసారి చెప్పాను కదా నీతో ఆడను అని, ఇంకంతే. పింకీ మాటలు విన్న చంప బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంప ఎప్పుడూ కూడా పింకీని జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ పింకీ తన అక్క మీద పూర్తి ద్వేషం పెంచుకుంటుంది. ఈ విధంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెరిగి పెద్దవుతారు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళటం మొదలు పెడతారు. కానీ అప్పటికి కూడా పింకీ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. చిన్నప్పుడు ఎంత ద్వేషం ఉండేదో ఇప్పటికీ అంతే. అలా ఒక రోజున
చూడు, ఈరోజు కాలేజ్లో నా ఫస్ట్ డే. ఇక్కడెవ్వరికీ కూడా నువ్వు నా అక్కవి అని తెలియకూడదు, అర్థమైందా? ఒక నల్ల అమ్మాయి చెల్లి అని ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఈ కాలేజ్లో నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. చంపాకి పింకీ ప్రవర్తన కోసం బాగా తెలుసు. తనతో పింకీ ఇంకా సరిగ్గా ఉండదనే విషయం కూడా తెలుసు కాబట్టి వెంటనే పింకీ మాటలకు సరే అంటుంది. అలా మాట మాట పెరగకుండా ఉంటుంది అని. సరే పింకీ, నేనెవ్వరితోని అననులే, కానీ ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఇలా చేయటం వల్ల నేను నీ అక్కని కాకుండా అయిపోను. నేనెప్పటికీ నీకక్కనే. కాదు అనుకున్నంత మాత్రాన మారిపోదు పింకీ. చూడు, నువ్వు నాతో ఇప్పుడు గొడవ పడకు. నేను నీకు చెప్పాను కదా, నీలాంటి నల్ల కాకితో నేను కనిపించాలి అనుకోవటం లేదు అని. నువ్వు నా లెవెలే కాదు. చూసావా, నా తెల్లటి రంగు వల్ల నా అందం ఎంతలాగా పెరిగిపోతోందో. ఇంకా నువ్వు చూడు, నల్ల కాకిలా ఉన్నావు. ఇంతలో అక్కడికి మీనా వచ్చి పింకీ అన్న మాటలన్నీ వింటుంది. చూడు పింకీ, చంపా నీకు అక్క. నువ్వు నీ అక్కతో అలా ప్రవర్తించకూడదు. అయినా నల్లగా తెల్లగా ఉంటే ఏంటంట ఇప్పుడు? ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావంటే చంపా కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక్కో అందం ఉంటుంది. మమ్మీ ప్లీజ్, ఇప్పుడు నువ్వు కూడా అక్కని సపోర్ట్ చెయ్యకు. ముమ్మాటికి నిజం. తాను నీ తోడబుట్టింది, నీ పెద్దక్క. నువ్వు చంపా అక్కతో చాలా మర్యాదగా మాట్లాడాలి. చంపా నిన్ను ఎంత ప్రేమిస్తుంది, నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ నువ్వు చంపాతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఇలా చేయడం చాలా తప్పు పింకీ. మీనా పింకీకి నచ్చచెప్పటానికి చాలా ప్రయత్నించినా పింకీ అస్సలు అర్థం చేసుకోదు. ఓ మమ్మీ, ఇప్పుడు నువ్వు కూడా దీనివల్ల నాకు లెక్చర్ ఇవ్వకు. నేనేం చెయ్యాలో నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి పింకీ అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. మరేం పర్వాలేదు చంపా, నువ్వు పింకీ మాట్లాడిన మాటలు ఏమీ పట్టించుకోకు. అది ఇంకా చిన్నపిల్లనే కదా, కొంచెం పెద్దయితే దానికే అర్థమవుతుందిలే. లేదమ్మా, నువ్వేం దిగులు పడకు. నాకు తెలుసు, పింకీకి త్వరలోనే అర్థమవుతుంది. ఆహా, నా ముద్దుల కూతురా, పద, నేను నీకు జడ వేస్తాను. ఈ ప్రపంచం అంతటిలో నా జుట్టుని ఇంతలా నువ్వొక్కదానివే ప్రేమిస్తావేమో అమ్మా. హా, అవును. అయితే ఏంటంట, ఇంత అందమైన పొడవాటి జుట్టు నీ అందాన్ని మరింత పెరిగేలా చేస్తుంది కదా మరి. ఆ తరువాత మీనా చంపాకి ఒక మంచి హెయిర్ స్టైల్ని వేస్తుంది. అలా చంపా తన కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా కొంతకాలం గడిచాక ఇంతలో పింకీ చాలా చోట్ల ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎందులోనూ తన సెలెక్ట్ అవ్వదు. అలా ఒకచోట మాత్రం పింకీ ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయిపోతుంది. ఆ తరువాత సెకండ్ రౌండ్ కోసం తను పట్నం వెళ్లాల్సి వస్తుంది. కానీ తన అమ్మా నాన్న ఏమంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది పింకీ. మమ్మీ, డాడీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఇది నాకు వచ్చిన చాలా మంచి అవకాశం. అవునులే తల్లి, కానీ మేము నిన్ను ఒకదాన్నే అయితే పంపించలేం. అదే రోజు మీ నాన్న కూడా ఏదో అర్జెంటు పని మీద వెళ్ళాలంట. అందుకే నువ్వు నీ ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకో. కానీ మమ్మీ, నేను దీన్ని క్యాన్సిల్ చేయలేను. ప్లీజ్ మీ ఇద్దరూ నా మాటని అర్థం చేసుకోండి. చూడు తల్లి, నేను కానీ మీ అమ్మ కానీ నీతో పాటు రాలేము. కాబట్టి నీ దగ్గర ఒకే ఒక్క ఆప్షన్ మిగిలింది. అది నువ్వు చంపాతో కలిసి వెళ్ళడం. కానీ నువ్వు దానికి ఎలానో ఒప్పుకోవు కదా. పింకీకి చంపా అంటే అసూయ. అందుకే తనతో వెళ్ళటానికి ఇష్టపడదు. కానీ పింకీకి ఇది చాలా పెద్ద కోరిక. అందుకని తను ఈ ఆపర్చునిటీని అస్సలు కోల్పోవాలి అనుకోదు. అందుకే పింకీ చంపాతో కలిసి వెళ్ళటానికి తయారవుతుంది. కొన్ని రోజుల తరువాత చంపా ఇంకా పింకీ ఆడిషన్స్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడక్కడ పింకీకి ఆడిషన్ అవుతుంది, కానీ తను అందులో ఫెయిల్ అయిపోతుంది. ఇంతలో ఆ డైరెక్టర్ చూపు చంపా మీద పడుతుంది. అరే వా, నీ జుట్టు ఎంత పొడుగుగా లావుగా ఇంకా అందంగా ఉందో. థ్యాంక్ యూ సార్. అలాగే నా పేరు చంపా. అంటే మా షాంపూ యాడ్లో యాక్ట్ చేయడానికి వస్తారా? నాకు యాక్టింగ్ అదంతా పెద్దగా రాదు. అలా కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు నమ్మకం ఉంది మీరు చేయగలరు అని. మీ అందం యాక్టింగ్కి మరింత అందాన్ని తీసుకొని వస్తుంది. అలా డైరెక్టర్ చెప్పిన తరువాత చంపా ఒప్పుకుంటుంది. అంతటితో చంపా యాడ్ షూటింగ్ మొదలవుతుంది. అదంతా చూస్తున్న పింకీకి ఉన్న అసూయ మరింత ఎక్కువవుతుంది. ఆ తరువాత చంపా ఇంకా పింకీ కలిసి ఇంటికి వస్తారు. అరే వా, నా బంగారు తల్లే, అద్భుతాన్నే చేసి వచ్చావు. హా తల్లి, మాకు చాలా గర్వంగా ఉంది. అమ్మా పింకీ, నువ్వేం దిగులు పడకు. నువ్వు కూడా ఒకానొక రోజున తప్పకుండా సాధిస్తావు. అవును తల్లి, నీ గురించి కూడా గర్వంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు కూడా ఒక రోజున సాధిస్తావు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ కష్టం ఫలిస్తుంది తల్లి. ఆ తరువాత పింకీ ఇంకా ఎవ్వరికీ ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తనకి చంపా మీద ఇంకా అసూయ పెరిగిపోతుంది. ఇక్కడేమో ప్రతి ఒక్కరూ ఇంకా చంపాని పొగుడుతూ ఉంటారు. కానీ పింకీ అప్పటికి కూడా ప్రతిసారి చంపాని అవమానిస్తూనే ఉండేది.
తననెప్పుడూ నల్లకాకి అని పిలుస్తూ ఉండేది. ఈ విధంగా చంపా కాలేజ్ పూర్తవుతుంది. అలానే ఆ తరువాత సురేష్ ఇంకా మీనా చంపాకి ఒక సంబంధాన్ని వెతుకుతారు. అలా ఒక రోజున చంపా ఇంటికి ఒక అబ్బాయి సంబంధం వస్తుంది. అరే వా! మీ కూతురు చంప చాలా అందంగా ఉంది. అదీ కాక తన పొడవాటి జుట్టు అది నిజమైనదేనా? అవునండి. నా కూతురు చదువుల్లో కూడా ముందుండేది. అదీ కాక తను ఒక షాంపూ యాడ్‌లో కూడా యాక్ట్ చేసిందండి. అవునా! మాకు కూడా చంప చాలా బాగా నచ్చింది. నా కొడుకు కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సరేనండి. మా వైపు నుంచి ఈ సంబంధం ఖాయం అనుకోండి. చంపా ఇంకా సౌరవ్ సంబంధం ఖాయమవుతుంది. అది చూసిన పింకీ ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. ఆ తరువాత పింకీ ఒంటరిగా తన గదిలో కూర్చుంటుంది. ఈ నల్లకాకి అదృష్టం చాలా బాగుంది. ఎప్పుడు చూసినా అన్నీ దీనికే కలిసొస్తాయి. అదీ కాక నా డ్రీమ్ని కూడా లాగేసుకొని ఇప్పుడు యాడ్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడేమో ఇంత మంచి పెళ్లి సంబంధం కూడా. ఖచ్చితంగా దీనికి నేను బుద్ధి చెప్పాల్సిందే. ఆ తరువాత పింకీ తన ద్వేషం అనే మంటలో రగులుతుంటుంది. అలానే ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చంపా పెళ్లి రోజు దగ్గరకు పడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్లికి ముందు రోజు రాత్రి పింకీ చంపా గదిలోకి వెళ్లి తన జుట్టు మొత్తం కత్తిరించేస్తుంది. ఉదయం లేచి చంపా తన పరిస్థితి చూసుకుని ఏడవటం మొదలు పెడుతుంది. అలానే సౌరవ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు. ఆ విషయం తెలిసి సౌరవ్ చంపాని కలవటానికి వెళ్తూ ఉండగా పింకీ అతన్ని దారిలో ఆపుతుంది. చూడండి, చంపా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే ఇలా డ్రామాలు చేస్తుంది. తను పొడుగ్గా ఉన్న నకిలీ జుట్టుని పెట్టుకుంది. ఎందుకంటే తన నల్లకాకిలా ఉండే అమ్మాయి పొడుగ్గా ఉన్న జుట్టుతో తన నిజస్వరూపాన్ని దాచేద్దామని అనుకుంది. చూడండి, నేనొకసారి చంపాతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ విషయాలేవి కూడా నేను నమ్మను. ఇలా చెప్పి సౌరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతటితో పింకీకి ఇంకా కోపం వస్తుంది. అలా సౌరవ్ చంపా దగ్గరికి వెళ్ళి జరిగిందేంటో నిజంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు చంపా ఇదంతా పింకీనే కావాలని అసూయతో చేసిందని చెప్తుంది. చూడండి సౌరవ్ గారు, నేనిప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నా జుట్టు వల్లనే నాకీ అందం. ఇప్పుడు నేను అస్సలు అందంగా ఉండను. దానికి తోడు చంపా మాటల్ని మధ్యలోనే ఆపి సౌరవ్ ఇలా అంటాడు. చూడు చంపా, అలాంటిదేమీ లేదు. అందం అనేది మన జుట్టు వలన వచ్చేది కాదు. అది మనిషి మనసులో ఇంకా ప్రవర్తనలో ఉంటుంది. నాకు నువ్వు ఇలా కూడా అందంగానే ఉన్నావు. నాకు రంగుతో సంబంధం లేదు. నాకు కేవలం నీతో పెళ్లి జరగడం కావాలి. ఆ తర్వాత సౌరవ్ చంపాని పెళ్లి చేసుకుంటాడు. ఇంక పింకీ అదంతా అలా చూస్తూ ఉండిపోతుందంతే.